కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని కొంచెం పసుపు వేసి నీళ్ళల్లో కొంచెంసేపు అలా ఉంచుకోవాలి క్లీన్ అవ్వడం కోసం. 10 మినిట్స్ పసుపు నీళ్ళల్లో ఇలా ఉంచుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఆయిల్ హీట్ అయింది. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర పచ్చిపప్పు ఫ్రై అయినవి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఇదంతా ఇలా కలిపేసి తిప్పుకొని పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు తిప్పుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంతా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇదంతా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మూత తీసేసి సిమ్లో పెట్టుకొని కర్రీని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేదాకా. ఇంకా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయింది. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ కారం, అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ కర్రీ రెడీ.